అందరికీ నమస్తే. వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లా ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న వార్త పట్టుకొచ్చిండు. ఆ వార్త ఏందో చూద్దాం. ఇక రామగుండం నగరపాలక సంస్థ ఆదాయానికి గండి, ట్రేడ్ లైసెన్సులు చెల్లించని వ్యాపారస్తులు, వాస్తవ డిమాండ్ 5 కోట్ల నుంచి 7 కోట్లు, వసూలు 40 లక్షలే, ఫీజు చెల్లించని ఫంక్షన్ హాలు, రైస్ మిల్లులు, ఆసుపత్రులు, ట్రాన్స్పోర్ట్లు, విద్యా సంస్థలు, గోడౌన్లదే అదే తంతు. ఒకరిద్దరి చేతుల్లోనే వసూళ్ల దందా. మనం గతంలో చెప్పుకున్నాం. ఏది పంపు బిల్లులు, నల్లా బిల్లులు, ఇంటి పన్నుల గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా చెప్పినాం, ట్రేడ్ లైసెన్సులను ఏదైతే రాజకీయ బలం ఉంటుందో, అధికార బలం ఉంటుందో వాళ్ళను వసూలు చేయరు. పేద ప్రజలను, బడుగు బలహీన వర్గాలను వసూలు చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళను వసూలు చేస్తారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం ముచ్చటనే. మళ్ళీ ఇప్పుడు ముందుకు తెచ్చిర్రు. ఇక గతంలో చెప్పుకున్నాం, ట్రేడ్ లైసెన్సులు వసూలు చేస్తలేరు అని అనేక మంది జర్నలిస్టులు అన్నారు, మొత్తుకున్నారు. మన ఛానల్లో కూడా మొత్తుకున్న సందర్భం ఉన్నది. అయితే ఏం చేసిరు వాళ్ళు? వసూలు చేస్తానమని పేరుకో 2-3 చూపెట్టిరు మనకు. ఇక ఆ తర్వాత అవి అన్నే పోయినాయి. గతంలో చెప్పిరు, ఆస్తి పన్నులు కట్టని అనే 10 ఇండ్లు ఉన్నాయి, అంటే 10 భవనాలు ఉన్నాయి. ఆ 10 భవనాలకు సంబంధించే ₹1 కోటి వరకు ఆస్తి పన్ను రావాలే మనకు అని చెప్పేసి చెప్పిరు. మరి అవి వసూలు చేసిరా లేదా అని చెప్పేసి మనం అడగలేదు. అడిగినా కూడా చెప్పేటోళ్ళు కూడా మనకు కరవైరనే చెప్పుకోవాలి. గిట్లనే ఉంటది. అధికార బలము, రాజకీయ బలం ఉంటే ఇదే వ్యవస్థ జరుగుతుంది. నేను అనేక సార్లు మొత్తుకుంటున్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఒక మేడి పండు చూడు మేడిమై ఉండు అట, పొట్ట విప్పి చూడు పురుగులుండు. పేద బడుగు బలహీన వర్గాలను పీల్చి పిప్పి చేయడమే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం పనని చెప్పుకోవాలి. మనం సాధారణ పౌరులు ఎవరైతే ఉంటారో నల్లా బిల్లు ₹1000 కట్టకపోతే వాళ్ళ నల్లాను కడిగేసిర్రు, అందులో ఒక వాటర్ రాకుండా దానికి సీజ్ చేస్తున్నారు అని చెప్పేసి మనం గతంలో చెప్పుకున్న ముచ్చట ఉన్నది. నిజమే. అది ₹1,000-1,200 కట్టకపోతే, ఇట్లా లక్షల కోట్ల రూపాయలు కట్టకపోతే అట్లా వాళ్లకు సలాం కొడుతుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం. అధికార బలము, రాజకీయ బలం ఉంటే వారికి సలాం కొడుతుంది అన్న ముచ్చట మరొకసారి తేటతెల్లమైందనే చెప్పుకోవాలి. ఇక ఏందట అంటే, పారిశ్రామిక ప్రాంతంలోని పలు రకాల పరిశ్రమలు, ఇతర వ్యాపారాలకు నిలయమైతే వ్యాపార సంస్థల నుంచి వసూలు కావాల్సిన ట్రేడ్ లైసెన్సుల ఆదాయానికి మాత్రం భారీగా గండి పడుతుంది. వాస్తవ డిమాండ్ 5 కోట్ల నుంచి 7 కోట్లు ఉంటే వసూలు మాత్రం 40 లక్షలకే పరిమితమయ్యాయి. ట్రేడ్ లైసెన్సుల వసూళ్ల వ్యవస్థ ఇన్నాళ్ళు ఒకరి చేతిలో ఉండడం, భారీ ఆదాయం సమకూర్చే లైసెన్సులపై దృష్టి పెట్టకపోవడం, కార్పొరేషన్ కు రావాల్సిన ఆదాయం రాకుండా పోతుంది. ఇప్పటికే పన్నుల నుంచి వసూలయ్యే ఆదాయం వేతనాలకు సరిపోని పరిస్థితుల్లో కొంత ఆదాయ మార్గాలను సృష్టించుకోవడంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం విఫలమైందని చెప్పుకోవాలి. నిజంగా ఎందుకు వసూలు చేస్తలేరు అని మరి మన కార్పొరేషన్ కు కమిషనర్, ఇన్ఛార్జి కమిషనర్ గా ఉన్నది అదనపు కలెక్టర్ అమ్మ. మరి మనకు ప్రత్యేక పాలనా అధికారి జిల్లా కలెక్టర్ సారు. ఇగో వీళ్ళ అండదండలేనా మరి, లేకపోతే ఇంకా అంటే వీళ్ళ అధికారంలోనే మన పరిపాలన అనేది కొనసాగుతుంది? అటు కలెక్టర్ సారు, ఇటు అదనపు కలెక్టర్ అమ్మ పాలనల మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నది. అయినా కూడా మన యొక్క రామగుండం కార్పొరేషన్ పనితీరు మారతలేదంటే మనం అర్థం చేసుకోవాలి. ఎట్లా అర్థం చేసుకోవాలి? రాజకీయ ప్రోద్బలం ఎంత ఉన్నది అన్న ముచ్చట మనకు పూర్తి స్థాయిలో కనబడుతుంది. కేవలం సామాన్యుల పైన మాత్రమే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం పనిచేస్తుంది. అధికార బలం ఉన్నోళ్లకు, ఆర్థిక బలం ఉన్నోళ్లకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సలాం కొడుతుంది అని చెప్పుకోవాలి. నిజమే ఇది ప్రజలారా, నిజమే ఇది మనం చూడొచ్చు. కింది స్థాయి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం మరి పై స్థాయి అధికారులలో దొంగలు ఉన్నారు, దళారులు ఉన్నారు అన్న అంశం తెలిసినా కూడా వారిపైన ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో అర్థమైతలేదు. అంటే మనం ఎప్పుడు కూడా కార్పొరేషన్ అధికార యంత్రాంగం ఏదైనా కూడా సామాన్య ప్రజలపైన, సాధారణ కార్మికులపైన మాత్రమే చూపెడుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అయిపోయిందనేసి చెప్పుకోవాలి. ఇక ఇంకేమున్నది,
7 కోట్ల నుంచి 5 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయల వరకు వసూలు కావాల్సింది కేవలం 40 లక్షల రూపాయలు మాత్రమే. సామాన్య పౌరులకు అంటే మధ్యతరగతి కుటుంబీకులకు రైస్ గోదాములు ఉంటాయా? మధ్యతరగతి కుటుంబీకులకు విద్యా సంస్థలు ఉంటాయా? మధ్యతరగతి కుటుంబీకులకు వ్యాపారాలు ఉంటాయా? మధ్యతరగతి కుటుంబీకులకు ఆసుపత్రులు నడిపే అంత స్థాయిలో ఉంటారా? మధ్యతరగతి కుటుంబీకులు ట్రాన్స్పోర్ట్లు నడిపే అంత స్థాయిలో ఉంటారా? ఇక మనకు గతంలో మాట్లాడుకుంటే హాస్పిటళ్ల గురించి మాట్లాడుకుంటే మనకు తాజా మాజీ మేయర్ అనిల్ కుమార్ సార్, ఆ డాక్టర్ అనిల్ కుమార్ సార్ కు సార్ హాస్పిటల్ ఉన్నది. అంటే అట్లాంటి హాస్పిటల్ ఉన్నాయి. సారే నిదర్శనంగా నిల్చొని ముందు ఆ హాస్పిటల్ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉండే. మరి సార్ చెప్పిండో లేదో తెలియదు. ఇక ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు మనకు ఉన్నాయా? సాధారణ పౌరులకు ఉన్నాయా? రామ్ నగరు, సీతానగరు, మల్లికార్జున్ నగరు, ఫైవింగ్ లైన్ ఏరియా, విఠల్ నగర్, సీతానగర్, విఠల్ నగర్, రమేష్ నగర్, తిలక్ నగర్ ఏరియా, పరశురామ్ నగర్ ఏరియా, ఎల్బీ నగర్ ఏరియా, ఈ ప్రాంత వాసులకు ఎవరికన్నా లేదంటే అటు లక్ష్మీపురం ఇంకా ఎల్కల్పల్లి గేట్ ప్రాంతము ఇట్లాంటి ప్రాంతాలకు చెందిన వారికి ఎవరికైనా లేదంటే రామగుండం ప్రాంతానికి చెందిన వారికి ఎవరికైనా ఏదైనా ఆసుపత్రుల్లో దవాఖానాలు ప్రైవేట్ దవాఖానాలు ఉన్నాయా? సొంత దవాఖానాలు ఉన్నాయా? ఆర్థికంగా ఉన్నోళ్ళకు ఉన్నాయి, ఆ రాజకీయ బలం ఉన్నోళ్ళకు ఉన్నాయి, హాస్పిటళ్ళు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు ఉన్నాయి, రైస్ గోదాములు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి. మరి వీళ్ళందరిని వదిలిపెట్టి రమేష్ నగర్లోనో విఠల్ నగర్లోనో లేదంటే సిక్ హాస్పిటల్ ఏరియాలోనో లేకపోతే పరశురామ్ నగర్ ఏరియా, ఫైవింగ్ క్లాన్ ఏరియా, సీతానగర్, మల్లికార్జున్ నగర్, సంజయ్ నగర్ ఏరియాలో కింది స్థాయి ఏరియాలలో రిక్షా కాలనీలలో కార్మికులు నివసిస్తున్న కుటుంబాలలో వాళ్ళ వీధులలో పంపు బిల్లులు కట్టకపోతే, ఇంటి పన్నులు కట్టకపోతే ఇక ఈ రామగుండం మున్సిపల్ అధికార యంత్రాంగం చేసే పనితీరు వేరే తీరు ఉంటుంది. మరి వీళ్ళ దగ్గర ఎందుకు కుక్కిన పేనోల వాడి ఉంటానేమో అర్థమైతే లేదు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం మాట్లాడితే చెప్పుతే చేసే పనులలో కూడా ఉండాలి. ఇక నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, నిజంగా ప్రభుత్వాన్ని అడగాల్సిన అంశమే ఇది. ఇప్పుడు రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజన్నను అడగాల్సిన అంశం ఇది. అన్న ప్రజాపాలన అంటే వీళ్ళని వదిలేసి సామాన్య ప్రజల దగ్గర పన్నులు వసూలు చేస్తే ప్రజాపాలన అవుతుందా అన్న? మరి ఏ నాయకుడు అన్నా ఉంటే సమాధానం చెప్పుర్రి. ఇదేనా? ఏ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నా కూడా ఈ అంశం మీద మాట్లాడుర్రి. కాంగ్రెస్ పార్టీ అయినా మంచిదే, బీఆర్ఎస్ పార్టీ అయినా మంచిదే, బీఎస్పీ పార్టీ అయినా మంచిదే, సిపిఐ అయినా మంచిదే, ఇంకే పార్టీ ఉన్నా కూర్చొని మాట్లాడుర్రి. మరి గిదేం తీరు, గిదేం కదా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం పనితీరు? సామాన్యులను వదిలేసి రాజకీయ బలం ఉన్నోళ్ళను, ఆర్థిక బలం ఉన్నోళ్ళను వదిలేసి సామాన్యుల దగ్గర ఆస్తి పన్నులు, సామాన్యుల దగ్గర నల్లా బిల్లులు వసూలు చేసి మరి 40 లక్షలే అయినాయి, మేము జీతాలు ఎట్లా ఇవ్వాలంటే మరి వీళ్ళని అడుగుతా కదా మీరు జీతాలు ఇచ్చే అంశం అనేది వచ్చేది బయటికి. కవితా థియేటర్ కు సంబంధించిన ఆస్తి పన్ను పూర్తిగా చెల్లిందా? సింధూరా కాలేజీకు చెందిన అంశం యొక్క ఆస్తి పన్ను పూర్తిగా చెల్లించిర్రా? అట్లనే కాలనీలో సంబంధించిన ఏదో ఆస్తి పన్ను, ఏదో కాలేజ్ బిల్డింగ్ ఉండే, మరి ఆ కాలేజ్ బిల్డింగ్ కు సంబంధించిన ఆస్తి పన్ను పూర్తిగా వచ్చిందా? మరి రైస్ గోదాముల దగ్గర ఎందుకు ట్రేడ్ లైసెన్సులు వసూలు చేస్తలేరు? గోదావరిఖని పట్టణంలో ఉన్న ప్రైవేటు దవాఖానాలకు సంబంధించిన ట్రేడ్ లైసెన్సుల ఫీజులు ఎందుకు వసూలు చేస్తలేరు? విద్యా సంస్థల దగ్గర ఎందుకు ట్రేడ్ లైసెన్సులు వసూలు చేస్తలేరు? మరి ఈ అన్నింటికి కారణం ఏంది? ఏ అంశం మీద మీరు వసూలు చేయలేకపోతారో మరి ప్రజలందరికీ, సామాన్య ప్రజలకు చెప్పుర్రి. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పనితీరు. ఇక మాట్లాడుకుంటా పోతే ఇంకా వేరే ఉంటాయి. నగరపాలక సంస్థ పరిధిలోని ఏ వ్యాపారం చేయాలన్నా ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి. కుల వృత్తులు మినహా అన్ని వ్యాపారాలకు ట్రేడ్ లైసెన్సులు చెల్లించాలి. 315 నుంచి 400 వ్యాపారులను ట్రేడ్ లైసెన్సుల జాబితాలో చేర్చాలి. ఫంక్షన్ హాల్లు, షాపింగ్ హాల్లు, బ్యాంకెట్ హాల్లు, సినీ హాల్స్, రైస్ మిల్లులు, సామెల్స్, ఇంజనీరింగ్ వర్క్స్, వాహనాల షోరూములు, బ్యాంకులు, ఫైనాన్సులు, చిట్ ఫండ్లు, హోటళ్లు, ఆసుపత్రులు, లాడ్జులు, వైన్స్లు, పెట్రోల్ బంకులు, బార్ అండ్ రెస్టారెంట్లు, ట్రాన్స్పోర్ట్లు, ట్రావెల్స్లు, మినరల్ వాటర్ ప్లాంట్లు, గోదాములు, కేబుల్ నెట్వర్క్ సంస్థలు, ఎలక్ట్రానిక్ షోరూములు తదితర వ్యాపారులు దీని అన్ని పరిధిలోనికి వస్తాయి. ఎన్ని వచ్చినా ఏమీ లేదు.
ఎప్పటి సిప్పై ఏనుగలుడు తప్ప ఏం కనబడది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగానికి తేనె తిట్ట వచ్చిందని చెప్పుకోవాలి. నిజంగా తేనె పురుగులు ఎట్లయితే పట్టును పెడతాయో ఆ విధంగా ప్రస్తుత అధికార యంత్రాంగం ఉన్నది. అందుకనే ఏం పని చేయలేకపోతుంది. ఏమైనా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు కనబడేది శానిటేషన్ల పని జరుగుతలేదు, శానిటేషన్ కార్మికుల వల్ల పని జరుగుతలేదు, శానిటేషన్ కార్మికులను ఇబ్బంది చేయాలి, లేదంటే సామాన్య ప్రజలను ఇబ్బంది చేయాలి. అప్పుడు సామాన్య ప్రజలు ఎవ్వరు మాట్లాడకుండా ఉంటారు, సామాన్య కార్మికులు కూడా ఎవ్వరు మాట్లాడకుండా ఉంటారు. మన పని మనం చేసుకోవచ్చు. ఇది ముచ్చట. వైన్ షాపుల దగ్గర ట్రేడ్ లైసెన్సులు వసూలు చేస్తారా? హాస్పిటల్ దగ్గర వసూలు చేస్తారా? సినిమా టాకీస్ల దగ్గర వసూలు చేస్తారా? బార్ అండ్ రెస్టారెంట్ల దగ్గర వసూలు చేస్తారా? హోటళ్ల దగ్గర వసూలు చేస్తారా? బేకరీల దగ్గర వసూలు చేస్తారా? విద్యా సంస్థల దగ్గర వసూలు చేస్తారా? మరి తగ్గి 40 లక్షలే ఎట్లా వస్తాయి? 5 కోట్ల నుంచి 7 కోట్ల అంటే మినిమం 4 కోట్ల రూపాయలైనా రావాలి కదా. సరే 5 కోట్లు గంగలో పోని 4 కోట్ల రూపాయలు, 3 కోట్ల రూపాయలు, కోటి రూపాయలన్నా రావాలి కదా. ఇది ఎంతవరకు పర్సెంటేజ్, ఏ పర్సెంటేజ్ లెక్క చూసుకోవాలి? ఇక మనకు ప్రత్యేక పాలనా అధికారి జిల్లా సారు పెద్ద సారు, తర్వాత కమిషనర్ గా జిల్లా పెద్ద మేడం, వీళ్ళ పరిపాలనలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది అనేది మనకు కనబడుతుంది. నిజమే, ఇది నిజంగానే మాట్లాడుకోవాలి. ఇక కార్పొరేషన్ ఫంక్షన్ హాల్లో 70 బ్యాంకెట్ హాల్ ఉన్నాయి, 70 నుంచి 80 వరకు ఉంటాయి. 3 స్టార్ హోటళ్లు ఉన్నాయి, లాడ్జీల సైతం బ్యాంకెట్ హాల్స్ పెట్టారు. కొత్త నిబంధనల ప్రకారం చదరపు మీటర్కు ధర నిర్ణయించారు. దీన్ని అనుసరించి ఫంక్షన్ హాల్, బ్యాంకెట్ హాల్ పై ₹1 కోటి పైగానే ఆదాయం వచ్చేది ఉంది. వాళ్ళ వసూలు చేశారు. అవి పార్టీ నాయకులకు సంబంధించినవి ఉన్నాయి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న బ్యాంకెట్ హాల్ అన్ని పార్టీలు అనాలి. మళ్ళీ ఒక్క పార్టీ అంటే మీరు మిగతా పార్టీలకు మద్దతు అంటారు కదా. అన్ని పార్టీ నాయకులకు సంబంధించిన బ్యాంకెట్ హాల్ ఉన్నాయి. మరి అందులో పోయి మీరు వసూలు చేస్తే మళ్ళీ పరేషాన్లో పడతారు. ఇక అది కూడా ఆలోచన చేయాలి. ₹1 కోటికి పైగా రావాలి. ఫంక్షన్ హాల్ల నుంచి వసూలు జరగడం లేదు. జరిగాయి. పారిశ్రామిక ప్రాంతంలోని ఎన్టీపీసీ, గౌతమి నగర్, గోదావరి కానీ, గంగానగర్ పరిశ్రమ ప్రాంతాల్లోని మెటీరియల్ సప్లైకి సంబంధించి వివిధ సంస్థలకు చెందిన గోదాములు ఉన్నాయి. వాహనాలకు, కంపెనీలకు చెందిన వర్క్ షాపులు ఉన్నాయి. ఇవే కాకుండా రికార్డుల్లో ఎక్కలేదు. సామెళ్లు, రైస్ మిల్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రుల నుంచి వసూలు చేయడం లేదు. ఎన్టీపీసీ, గోదావరి కానీ ప్రాంతాల్లోని ప్రముఖ లాడ్జీలు, హోటళ్లు 15 ఉంటాయి. వాటి నుంచి నామమాత్రంగా ట్రేడ్ లైసెన్సులు వసూలు చేస్తున్నారు. ఆసుపత్రుల కొలతలు తీసే పరిస్థితి లేదు. మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను చూసే పరిస్థితి లేదు. కానీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న పెద్ద నాయకులు, రాజకీయ నాయకులు, అధికార బలం ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళు, మిగతా సామాన్య ప్రజలు దయ్యాలు. ఇదే ముచ్చట. ఇక సామాన్య ప్రజలు ఆస్తి పన్ను కట్టకపోతే ఇంటికి తాళం వేస్తారు. సామాన్య ప్రజలు పంపు బిల్లు కట్టకపోతే నల్లా సీజ్ చేస్తారు. కానీ వీళ్ళు ట్రేడ్ లైసెన్సులు కట్టకపోయినా, వాళ్ళ ఆసుపత్రుల వివరాలు సరిగా లేకపోయినా, వాళ్ళ బార్లు దగ్గర పరిస్థితులు బాగాలేకపోయినా, వాళ్ళ వైన్ షాప్ల దగ్గర లేకపోయినా, వాళ్ళ బ్యాంకెట్ హాల్ల దగ్గర లేకపోయినా, వాళ్ళ రైస్ గోదాముల దగ్గర లేకపోయినా, వాళ్ళ కేబుల్ నెట్వర్క్ల దగ్గర, వాళ్ళ షాపుల దగ్గర మాత్రం ఎట్లాంటి ట్రేడ్ లైసెన్సులు వసూలు చేయరు. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న గమ్మతి ముచ్చట అనద్దు. దీన్ని గమ్మతి ముచ్చట అంటే ఇక వేరే తీరు ఉంటది. ఇక ప్రజాపాలన, ఇది ప్రజాపాలన. గతంలో దొంగలే అని చెప్పారు. మళ్ళీ ఏం చెప్తారు? ప్రజాపాలనలో కూడా ఇదే కథ చెప్తారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇకేడ అభివృద్ధి చెందుతుంది? ఒక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్న అభివృద్ధి చెందుతుంది అంటే అయిపోతుందా? మిగతా అధికారులు కూడా పనిచేయాలి కదా. మరి అధికార యంత్రాంగం ఈ స్థాయిలో ఉంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఎవరన్నా ఉంటే చెప్పుర్రి. ఏ పార్టీ నాయకులన్నీ ఉంటే మాట్లాడుర్రి. మరి ఎందుకు ఇట్లాంటి అంశాల గురించి నాయకులు మాట్లాడతలేరు? మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఆ నాయకులు మాట్లాడిర్రు, అది చేస్తలేరు, ఇది చేస్తలేరు. మరి ఇప్పుడు కూడా చేస్తలేరు కదా అన్న. ఇప్పుడు కూడా మీరు మాట్లాడాలి కదా. మరి ఇప్పుడు ఏమంటారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? కాంగ్రెస్ పాలన వచ్చినాక ప్రజాపాలన కరువైంది, ప్రజలకు
పరిపాలన అంతా. మరి మీరేం చేస్తారే అన్నాకి ఇవి చేస్తలేరట, మాట్లాడతలేరు. ఇక బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు, మరి ఏ అంశం గురించి మాట్లాడతారో బీజేపీ పార్టీ వాళ్ళు ఎన్నడూ మాట్లాడతారో ఇంకనైతే తెలుస్తలేదు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కానీ రామగుండం నియోజక పరిధిలో కానీ బీజేపీ పార్టీ ఏ అంశం గురించి మాట్లాడుతుందో బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పుర్రి. నిజంగా అందరం కూర్చొని రోజు మాట్లాడదాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం తీరు, అధికారుల గురించి మాట్లాడాలి. ఏ అధికారి ఎంత స్థాయిలో పనిచేస్తాడో మాట్లాడాలి. కేవలం కార్మికులను సర్దడం, శానిటేషన్ లేదని చెప్పడం, ఈ మట్టుకు మాత్రమే రామగుండం కార్పొరేషనా? రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో అభివృద్ధిలో భాగంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి డబ్బులు వచ్చి అభివృద్ధి చెందుతున్నాయా, సింగరేణి సంస్థ నుంచి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా చెప్పుర్రి. ఎవరు కడతారు అభివృద్ధిలో భాగంగా ఆ భవనాలను, ఆ షాపింగ్ కాంప్లెక్స్లను? కార్పొరేషన్ కడుతుందా, సింగరేణి కడుతుందా? మరి కార్పొరేషన్ల పైసలన్నీ ఏడవైనాయి, ఎందుకు వసూలు ఎత్తలేరు? నాయకులకు తొత్తులుగా మారిరా అధికారులు? ఈ అన్ని అంశాలను గురించి ప్రజలారా మనం ఆలోచించాలి. కానీ మనకు సమాధానం చెప్పేటోళ్ళు ఎవ్వరు లేరు. మనం ఎందుకు లేరంటే ఎవరి స్వలాభం వాళ్ళే. నేను ఎన్నోసార్లు చెప్పిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న అధికార యంత్రాంగం ఎవరంటే స్థానికులు కాదు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి చెందితేంది, చెందకపోతుంది. వాళ్ళకు ఏ అంశమైనా చెందినా ఒకటే, చెందకపోయినా ఒకటే. చెందినా వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు, చెందకపోయినా వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. కేవలం ప్రజానాయకులకు అంటే ఎమ్మెల్యేకో, ఎంపీకో, మంత్రులకో చూడడానికి మాత్రం శానిటేషన్ రోడ్ల మీద శుభ్రంగా ఉండాలి అని చెప్పడం. మరి ఏడ చేసారు శానిటేషన్? ఏడా శానిటేషన్ అభివృద్ధి చెందింది? ఓ కార్మికుడిని తీసేయడంలో అభివృద్ధి చెందింది, ఓ సూపర్వైజర్ తొలగించడంలో అభివృద్ధి చెందింది. ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లా ఇక దళారులు ఎక్కువైపోయారు అని చెప్పుకోవాలి. ఇక ఏ రకంగా చూసుకున్నా కూడా నాణ్యత కరువైందని చెప్పుకోవాలి. ఇట్లాంటి అంశాలతోటి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి నోసుకోవడం లేదని మనకు అర్థమవుతుంది. ఇది ప్రజలారా ఈ రామగుండం నగర కార్పొరేషన్కు ఆదాయం గండి ముచ్చట.